9వ అధ్యాయము 22, 23 వచనాలు చూద్దాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్లయితే మూగదెయ్యం పట్టిన ఒక కుమారుడు కనబడుతున్నాడు. తన తండ్రి కూడా అక్కడ కనబడుతున్నాడు. శిష్యులు కనబడుతున్నారు. అక్కడ దేవుడు కూడా కనబడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే ఆ శిష్యులు ఆ చిన్న పిల్లవాడిని బాగు చేసే విషయంలో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయినప్పుడు ఆయన వారిని తిడుతూ అక్కడ మనము ఆ సందర్భాన్ని మనం చదువుతున్నాం. విశ్వాసం లేని తరం వారులారా, నేను ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి అని. ఇక్కడ మాట రాయబడుచుంది. వాడు ఎప్పటి నుంచి బాధపడుతున్నాడంటే బాల్యం నుంచే వాడు బాధపడుతున్నాడు. కనుక ఆయన అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం. కాబట్టి ఫెయిత్ కెన్ డూ ఎనీథింగ్, ఏమైనా విశ్వాసము చేయగలదు. నిన్నటి దినమున మనం ధ్యానం చేసుకున్నాం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో నేర్చుకున్నాం. ఫెయిత్ ఓవర్కమ్స్ ట్రయల్స్. మన యొక్క జీవితంలో శోధనలు జయించాలి అంటే విశ్వాసం అన్నది అవసరం అని నేర్చుకున్నాం. కాబట్టి ఫెయిత్ ఓవర్కమ్స్ ద ట్రయల్స్. ఆ యొక్క శోధనలను జయించగలిగేది ఏంటంటే విశ్వాసం. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, నమ్ముట నీ వల్ల అయితే సమస్తమును కూడా సాధ్యం ఎవరైతే నమ్ముతారో. కాబట్టి చూద్దాం ఇంకా విశ్వాసం అనే జీవితంలో ఏమి చేయగలదో అనే పరిశుద్ధ లేఖనము చెప్తుందో చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. ఆఖరి వచనం 2:26. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము అంటున్నాడు. ప్రాణము లేని శరీరము ఎలాగైతే మృతమో అలాగే క్రియలు కూడా లేకపోతే విశ్వాసం కూడా అంతే అంటున్నాడు. అంటే ఫెయిత్ ప్రొడ్యూస్ వర్క్. విశ్వాసము కార్యాలని, క్రియలను తెలియజేస్తుంది. విశ్వాసము క్రియలను కలిగిస్తుంది, అంటే పనులను కలిగిస్తుంది విశ్వాసం. ఇక్కడ ఆయన అంటున్నాడు, ప్రాణము లేని శరీరం ఎటువంటిదో విశ్వాసంలో కూడా క్రియ, అంటే దాని యొక్క పర్యవసానం పని కనుక లేకపోయినట్లయితే విశ్వాసం కూడా వ్యర్థము అంటున్నాడు. ఎందుకంటే మన యొక్క విశ్వాసము కనుక మనం కనబడిచినట్లయితే విశ్వాసం వెనక క్రియ కూడా కనపడాలి. అది మనకున్న యొక్క ఉద్దేశం, బైబిల్ చెప్తున్న యొక్క ఉద్దేశం. కానీ బయట వారిని, అంటే హైందవుల్ని చూసుకున్నట్లయితే వారంటారు ముందు పని తర్వాత విశ్వాసం. ముందేంటంట పని. కాబట్టి ఆ యొక్క వారు ఏమి చేయాలనుకున్న ముందు మంచి పనులతో వారు ప్రారంభిస్తారు, ముందు మంచి పనులతో వారు కొనసాగిస్తారు, తర్వాతనే విశ్వాసం. కానీ ఇక్కడ అంటున్నాడు ముందు విశ్వాసం తర్వాతే క్రియ. కాబట్టి ఫెయిత్ ప్రొడ్యూస్ వర్క్. విశ్వాసము కార్యాలని కలిగిస్తుంది, క్రియలను కలిగిస్తుంది. ఇక్కడ ఆయన అంటున్నాడు మంచి పనులు ఉండని విశ్వాసము మంచిదైతే కాదు. కానీ విశ్వాసములో మంచి పని అనేది ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసములో పని కనుక లేకపోయినట్లయితే అది ప్రాణము లేనిదిగా, చలనం లేనిదిగా కనబడుతుంది. అంటే మనం బ్రతుకున్నామంటే ఏం చేయాలంటే కార్యాలని చేయాలి. ఆ కార్యము చేయగలేక శక్తిని కలిగించేదే ఫెయిత్, విశ్వాసం. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఆ యొక్క విశ్వాసంలో గనక కార్యాలు కనుక లేకపోయినట్లయితే, అంటే పని కనుక లేకపోయినట్లయితే, అంటే విశ్వాసం ఉన్నట్లయితే పని కూడా నువ్వు తప్పనిసరిగా చేయాలి. అంటే పని అంటే మనం పొద్దున్న వెళ్ళే కూలి పని అయితే కాదు, పొద్దున్నే మనం వెళ్ళే వ్యవసాయ పని అయితే కాదు, పొద్దున్న మనం వెళ్ళే చేసే మన జీవనోపాధి నిమిత్తము చేసే పని అయితే కాదు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే విశ్వాసం ఉన్నట్లయితే సత్క్రియలను చేయాలి, మంచి కార్యాలు చేయాలి.
ఎందుకంటే అది కంపు కొడుతుంది అని రాయబడుతుంది. ఏంటంటే కంపు చూడండి, ఇప్పుడు మన డ్రైనేజ్ వెళ్తుంది, ఎప్పుడైనా వెళ్ళిపోయింది అనుకోండి ఏ వాసన అనేది రాదు. ఏదైనా అడ్డంకి వచ్చి కనుక ఆగిపోయినట్లయితే అది చాలా భయంకరమైన కంపు, బ్యాక్టీరియా పెరుగుతుంది, దానివల్ల చాలా ఇబ్బంది. ఇక్కడ రాయబడుచుంది మన యొక్క విశ్వాసం కూడా అటువంటిదిగా ఉందని రాయబడుచుంది. అందుకే యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనం రాయబడుచుంది, ప్రాణము లేని శరీరం ఎలాగైతే మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతం. కాబట్టి నీ విశ్వాసం ఉన్నట్లయితే విశ్వాసం ఏం చేయాలంటే కార్యాన్ని చేయాలి, మంచి పనులను చేయాలి. ఏదైతే దేవుని యొక్క కార్యమో ఆ కార్యాన్ని ఏం చేయాలంటే నువ్వు మొదలు పెట్టాలి అంటే చూడండి, అక్కడ రాయబడుచుంది 16వ అధ్యాయము సామెతలు 16 అధ్యాయం 3వ వచనం చూద్దాం. సామెతలు 16 అధ్యాయము 3వ వచనం. సామెతలు గ్రంథము 16 అధ్యాయం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు ఆయన నీ ఉద్దేశములను ఏంటంటే నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. అంటే నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని దేవుడు మాత్రమే నాకు సహాయం చేయగలవాడు అని మొదట మనం ఆయన మీద విశ్వాసాన్ని ఉంచాలి. అంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి, అంతే తప్ప మనుషుల మీద కాదు. 118 కీర్తనలో రాయబడుచుంది, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను ఆశ్రయించకుండా యెహోవాను నమ్ముకొనుట మేలు. కాబట్టి మొదటి ఇక్కడ రాయబడుచుంది, పనుల భారము యెహోవా మీద మోపు. అంటే నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడుచుంది, నువ్వు ప్రార్థన చేయనప్పుడు, నువ్వు ధర్మం చేయనప్పుడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా చేయాలి అక్కడ రాయబడుచుంది. ఆ విధంగా విశ్వాసం గనక క్రియలు లేకపోయినట్లయితే అది మృతము అని రాయబడుతుంది. కాబట్టి ఫెయిత్ ప్రొడ్యూస్ వర్క్, విశ్వాసము క్రియలను కలిగిస్తుంది. విశ్వాసం ఏం చేస్తుందంటే నీ యొక్క జీవితంలో పనిని కలిగిస్తుంది. ఏంట పని అంటే ఏ విశ్వాసం నిన్ను నడిపిస్తుందో, ఎందుకంటే ఆయన నీ యొక్క జీవితంలో మాదిరికరమైన జీవితాన్ని కలిగించిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తి తన వ్యాపార నిమిత్తం వెళ్తున్నప్పుడు దొంగల చేత కొట్టబడి కొరపానంతో అక్కడ విడిచిపోయబడిన వాడిగా కనబడుతున్నాడు. మొదటిసారి ఒక యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, తర్వాత ఒక సమరయుడు ఆ స్థలానికి వచ్చి లూకా 2:4లో రాయబడుతుంది. ఆ సమరయుడు ఎప్పుడైతే వచ్చాడో అతన్ని చూసి కనికరపడి జాలిపడి అతని దగ్గరికి వెళ్ళి అతని గాయములకు మందు రాసి ఆ యొక్క గాయములకు కట్టుకట్టి తన గాడిద మీద ఎక్కించుకుని పూటకోళ్ళు వాడిని తీసుకువెళ్ళాడు. వాడే మంచి సమరయుడు అని రాయబడుతుంది. కానీ ఇక్కడ రాయబడుతుంది విశ్వాసం ఉంటే కాదు. ఆ యాజకుడికి లేవీడికి కూడా తెలుసు విశ్వాసం, ఎందుకంటే వారు దేవుని యొక్క సన్నిధిలో యాజకత్వం చేసేవారు కనుక దేవుడు వారి ఉద్దేశం ఏంటంటే మొదట మనము రూల్ పాటిస్తే చాలు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆ సమరయుడిలో ఒక మంచితనం కనబడింది. అదేంటంటే తన ఎదుటి వాళ్ళ మీద జాలిపడే యొక్క తత్వం, తన ఎదుటి వాళ్ళ మీద ప్రేమ చూపించే యొక్క తత్వం ఉంది. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే అతను మంచి సమరయుడిగా వాక్యభాగం రాయబడుతుంది. కానీ ప్రియమైన వాళ్ళరా, నీ విశ్వాసం కూడా క్రియలు లేకపోయినట్లయితే అది కంపుతో సమానము. ఏ రకమైన చలనం లేదు, ఏ రకమైన ప్రాణం కూడా ఉండదు. కాబట్టి ఒకసారి చూడండి 146వ కీర్తన, చూడండి 146వ కీర్తన, 146వ కీర్తన 3-4 వచనాలు చూద్దాం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మట్టి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఇక్కడ రాయబడుచుంది రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ అనేది లేదు. కాబట్టి వారి వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. ఎందుకంటే మన యొక్క జీవితమునకు రక్షణ అనేది చాలా కీలకమైనదిగా రాయబడుతుంది. ఇక్కడ రక్షణ అనుభవంలోనికి మనం రావాలి అంటే
మనుషులను ఆశ్రయించడం కాదు, రాజులను ఆశ్రయించడం కాదు. ఇక్కడ అంటున్నాడు, వారి ప్రాణము వెడలిపోవును, వారి మట్టి పాలగుదురు, వారి సంకల్పములు నాడే అంటే వారి యొక్క ఉద్దేశములు ఆ రోజు నశించిపోతాయి. ఎందుకంటే అవన్నీ కూడా తాత్కాలికమైనవే అని రాయబడుచుంది. ప్రియమైన వాళ్ళరా, నువ్వు దేవుని విశ్వాసాన్ని చూపించినట్లయితే నువ్వు తప్పకుండా కార్యమును కూడా జరిగించేవారు ఉండాలి. అంటే ఏది నీ విశ్వాసాన్ని బలపరుస్తుందో దానికి తగినట్లుగా కార్యాలను కూడా చేసేవారు ఉండాలని రాయబడుచుంది. అంటే మనము ఆయనను పొందుకున్న మనము మన యొక్క ఇంపాక్ట్ కూడా, అంటే మనము ఏమైతే చేయాలో అవి కూడా దైవ కార్యములుగా ఉండాలి. ఇక్కడ కార్యములను జరిగించేదే విశ్వాసం. అటు విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించలాగున ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఆయన అంటున్నాడు చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 2:22 వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 2:22 చదవండి. నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరుణ్ణి లక్ష్య పెట్టకము, వాడిని ఏ విషయములలోనూ ఎన్నిక చేయవచ్చును. చాలండి. ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే నాసిక రంధ్రములలో ప్రాణం కలిగిన నరుణ్ణి ఏం చేయాలంటే లక్ష్య పెట్టద్దు అని. అంటే ఏంటి? ఎవడైతే బ్రతుకున్నాడో, సామెతల గ్రంథం ఒక మాట రాయబడుతుంది, ఒకరి ఎదుట సరైన మార్గం కలదు, తుదకు అది మరణానికి దారి తీస్తుంది, నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నరుణ్ణి నమ్మడం కాదు, కానీ ఇక్కడ రాయబడుచుంది అంతకంటే ఎక్కువగా దేవుని మీద ఆధారపడాలి. అందుకే ఆ యొక్క మూగదెయ్యం పట్టిన తండ్రి అంటున్నాడు, నీ వలన ఏమైనా చేయగలిగినట్లయితే, నువ్వు ఏమైనా మా యెడల కనికరము చూపించగలిగినట్లయితే ఈ చిన్న బిడ్డను స్వస్థపరచు అని. అప్పుడు ఆయన అంటున్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువాని సంస్థను కూడా సాధ్యం. కాబట్టి ఫెయిత్ ప్రొడ్యూస్ వర్క్. విశ్వాసము కార్యాలని కలిగిస్తుంది కనుక ఆ విశ్వాసం కలిగిన నీవు దేవుని యొక్క కార్యాలని, దైవికమైన పనులను చేయవలసిన వారిగా ఉండాలి. చూడండి, అక్కడ అపోస్తల కార్యాల్లో 5వ అధ్యాయంలో 2 వ్యక్తులు కనబడుతున్నారు. 5వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో అనన్య సఫీరాలు. చూడండి, చదవండి. 5వ అధ్యాయం అపోస్తల కార్యాలు 1వ వచనం. అనన్య అని ఒక మనుషుడు నేను తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మాను. ఇక్కడ రాయబడి అనన్య సఫీరాలు కనబడుతున్న పేతురు యొక్క వాక్యం ద్వారా ప్రేరేపింపబడి విశ్వాసం కలిగిన వారిగా వారు ఉన్నారు. కానీ ఇక్కడ రాయబడుచుంది విశ్వాసము కార్యములను కలిగిస్తుంది కనుక వారి ఎడల వారు ఎప్పుడైతే విశ్వాసాన్ని కలిగిన వారిగా ఉన్నారో వారు కూడా అనుకున్నారు ఏంటంటే, మేము మాకున్న పొలమును కనుక అమ్మినట్లయితే అది అపోస్తలుల పాదం దగ్గర మేము పెట్టినట్టయితే దేవుని యొక్క పరిచయం అనేది జరుగుతుందని వారికి మంచి ఆలోచన. ఎందుకంటే వారికి విశ్వాసం ఉంది కనుక ఆ విశ్వాసము క్రియను వారి యొక్క జీవితంలో కలిగించింది, పని కలిగించింది. కానీ ఎప్పుడైతే ఆ పొలాన్ని అమ్మారో, డబ్బులైతే ఎప్పుడైతే వచ్చినాయో వారికి ఏమైందంటే అత్యాశ వారి కలగటం వల్ల ఇక్కడ రాయబడుచుంది ఆ ధనములో కొంత వారు తీసి దాచినట్లుగా కనబడుతుంది. దానివల్ల వారి ప్రాణాన్ని కూడా కోల్పోయారు. ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం మంచిదే, విశ్వాసం వెనుక కార్యం కూడా ఉండాలని వాక్య భాగం రాయబడుచుంది. కాబట్టి విశ్వాసం నీ యొక్క జీవితంలో కార్యాలని కలిగించేది. కాబట్టి మనం ఏ పని చేస్తున్నా విశ్వాసం మీద ఆధారపడి చేయాలని వాక్య భాగం రాయబడుచుంది. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించండి, అయినను నా చిత్తమైతే కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. కానీ ఇక్కడ రాయబడుచుంది మనం ఏ పని చేసినా ఆ పనిని దేవునికి, తండ్రికి మనము అప్పగించినట్లయితే ఆయనే ఆ కార్యాన్ని చేస్తాడు. మనం ఏం చేస్తూ ఉంటామంటే మనము చేయలేని పనులన్నీ కూడా దేవునికి అప్పచెప్తాం, చేసే పనులన్నీ కూడా మనం చేసేస్తాం అనుకున్న మనం చేసేస్తూ ఉంటాం. కానీ
ఆ చేసేస్తాం అనుకున్న పన్నే మనం ఏం చేస్తూ ఉంటాం, ఫెయిల్ అయిపోతూ ఉంటాం. చూడండి, మనం టీ బాగా కాస్తాం అనుకుంటాం తీరా ఆ టీ కాసేట అయిపోయిన టయానికి ఏదో తేడా అనేది వచ్చేది. మనం బాగా చేస్తాం, అన్నీ బాగా చేస్తాం అన్నీ బాగా చేస్తాం అనుకుంటాం, కానీ ఆ పని ఎప్పుడైతే చేస్తామో దేవునికి అప్పగించకుండా ఆ పనుల నష్టం అనేది మనకి కనబడుతుంటుంది, మనం గ్రహించం అంతే. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడి ఆయన అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ప్రాణమును అప్పగిస్తున్నాను. ఎందుకంటే పనుల భారమును యెహోవాకు అప్పగించినట్లయితే ఆయన ఉద్దేశములను నెరవేరుస్తాడు. ఆ పని చేయాలనే ఆశ ఉంది కనుక ఆ ఆశ వెనకాల ఉన్నది ఏంటంటే విశ్వాసము. విశ్వాసం ఉంటేనే నువ్వు ఆ పని చేయగలవు. విశ్వాసం ఉంటేనే నువ్వు పొద్దున లేవగలవు. విశ్వాసం ఉంటేనే విశ్వాసం లేకుండా ఏ పని కూడా మనం చేయం. కానీ ఆ విశ్వాసము ప్రభు మీద మనకి ఉండాలి. ఆ విశ్వాసం మన ఆయన మీద ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడి వచ్చింది, విశ్వాసంతో పాటు క్రియలు కూడా అవసరం. విశ్వాసం ఉంటే సరిపోదు, ఆ విశ్వాసంతో పాటు ఏమి ఉండాలంటే క్రియలు కూడా ఉండాలి. మనం అంటూ ఉంటాం, మా ఇంటికి ఎవరు వచ్చినా నేను ఖాళీ చేతులతో పంపించను అంటాం. మరి విశ్వాసం మంచిదే, కానీ ఎవరైనా వచ్చినప్పుడేమ్మా ఆ ఉద్దేశంతో మనం ఉన్నామా లేదా అన్నదే గ్రహించాలి. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మన యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉంది. ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అంటున్నాడు. ఇక్కడ విశ్వాసం ఉందంటే నువ్వేం చేయాలంటే సత్క్రియలు చేయాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మదర్ తెరీసా. ఎవరమ్మా? మదర్ తెరీసా. ఆమె ఈ ఊరైతే కాదు, ఈ దేశం అయితే కాదు. ఆమె ఈ ఇండియాలో ఉన్న కలకత్తా వచ్చి కలకత్తా ఐడెంటిటీ పొందుకొని ఆమె ఏం చేస్తుందంటే కుష్ఠరోగుల యొక్క సమక్షంలో ఎంతో పరిచర్య చేస్తున్నట్లుగా కనబడుతుంది. ఆమె చేసిన పరిచర్య అనేది మాటల్లో వర్ణించేదైతే కాదు. కాబట్టి యేసు ప్రభు యొక్క ఇంపాక్ట్ అనేది ఆమె మీద చాలా ఎక్కువ ఉంది. ఆమె విశ్వాసం ఉంది కనుక ఆ విశ్వాసం ద్వారా ఏం జరిగిందంటే అక్కడ క్రియ చేసింది. ఆ క్రియ గొప్పదిగా కనబడుతుంది. కాబట్టి విశ్వాసం గనక క్రియ లేకపోయినట్లయితే అది వ్యర్థం అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు విశ్వాసంతో పాటు క్రియలు కూడా అవసరం. ఎందుకంటే చూడండి, మనం చదువుకున్నాం, మనము నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనిగా ఉన్నాము. ప్రియమైన వాళ్ళారా, నువ్వు దేవుని యొక్క పని, ఆయన యొక్క పనిగా ఉన్నావు నువ్వు. కానీ ఇక్కడ రాయబడుతున్న ఒక మాట ఏంటంటే విశ్వాసము గనక కనపరిచినట్లయితే క్రియను కూడా నువ్వు చేయాలి అని. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు నీ విశ్వాసం అనేది ఎక్కడ కనపడుతుంది అంటే ప్రేమలో మాత్రమే కనపడదు. నువ్వు విశ్వాసముగా ఉన్నావో లేదో నీ క్రియలో కనపడుతుంది, నువ్వు ఎంత విశ్వాసాన్ని కనపరిచావో. అదేంటంటే మనకు విశ్వాసం ఉంది ఏంటి, ఏమని? దేవుని మీద ఆధారపడాలని విశ్వాసం ఉంది. కానీ అవసరం వచ్చినప్పుడు మన దేవుని మీద ఆధారపడదు కంటే మనిషి మీదే ఆధారపడదు. మనకు విశ్వాసం ఉంది, ఇగో నేను ఏ పని మొదలెట్టినా దేవుని మీదే ఆధారపడి చేయాలంటాం. కానీ గుమ్మం పెట్టాలంటే పంతులుగా దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెడితే తప్ప మన గుమ్మం పెట్టం. మన విశ్వాసం ఉంది, ఈ యొక్క వివాహము దేవుడే చేయాలి, దేవుడే చేస్తాడని అంటూ ఉంటాం. వివాహ విషయంలో ఘనమైనది అంటూ ఉంటాం. కానీ ఆ వివాహానికి ముహూర్తం పెట్టేది ఎవరంటే పంతులు గారు. ఆ ముహూర్తానికే పెళ్లి జరగాలి, ఆ ముహూర్తానికే తాళి కట్టాలి. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే మన విశ్వాసం ఉంటాం, కానీ క్రియల విషయంలో మనము ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చదువుకున్నాం, మనము విశ్వాసం కలిగి క్రియ లేకపోయినట్లయితే చనిపోయిన శవంతో సమానం అంటున్నాడు. ఇక్కడ మన విశ్వాసం ఉండాలి, దానితో పాటు క్రియ కూడా కనబడాలి.
కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే క్రియలు లేకపోతే నీకు ఎంత విశ్వాసం ఉన్న ప్రయోజనం అనేది లేదు. ఇక్కడ విశ్వాసంతో పాటు క్రియ కూడా అవసరం, అది సత్క్రియలు. కాబట్టి ఈ విశ్వాసం ఎక్కడ కనబడుతుంది? ప్రేమలో మాత్రమే కనపడుతుంది. ఇక్కడ ప్రేమ కలిగిన వారిగా నువ్వు ఉండాలి. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. కాబట్టి ప్రేమ మన యొక్క జీవితంలో అవసరం. చూడు, గళతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. గళతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గళతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట అందేమీ లేదు, పొందకపోవుట అందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్య సాధనకు విశ్వాసమే, ఇక్కడ రాయబడుచుంది, ప్రేమ వలన కార్య సాధనకు విశ్వాసమే ప్రయోజనం అంటున్నాడు. అంటే నీ విశ్వాసములో ప్రేమ ఉంటేనే ప్రయోజనకరం. ఇక్కడ విశ్వాసములో ప్రేమను కలిగిన వారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఫెయిత్ ప్రొడ్యూస్ వర్క్. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ప్రేమ వల్లనే కార్యసాధనము ఉంటేనే ప్రయోజనం. చూడండి, అక్కడ రాయబడుచుంది, ప్రేమ వలన కార్యసాధనకు విశ్వాసమే ప్రయోజనం. ప్రియమైన వాళ్ళారా, విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసంతో పాటు క్రియ కూడా ఉండాలి. ఆ క్రియ ఉంటేనే ప్రయోజనం. ఆ క్రియను చేయాలి, ఆ పనులు చేయాలంటే ప్రేమ చాలా ముఖ్యమైనదిగా రాయబడుచుంది. కాబట్టి దేవుడు లోకమును ప్రేమించాడు, తన కుమారుని పంపించాడు. ఆ విధంగానే నువ్వు కూడా ఆ యొక్క అటువంటి యొక్క ఆధిక్యత పొందుకున్న నువ్వు దేవుని యొక్క పరిచర్యలో నువ్వు వాడబడాలి. అందుకే యోహాను సువార్త 9:4 రాయబడుచుంది, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు నేను చేసేదాన్ని. కానీ పగలున్నంత వరకు నేను దేవుని యొక్క పని చేస్తాను అంటున్నాడు. ఆ పని చేయాలనే ఉద్దేశం కలిగించేది విశ్వాసము. ఆ విశ్వాసం ఉంటేనే ఏమైనా చేయగలం. ప్రియమైన వాళ్ళరా, ఫెయిత్ కెన్ డూ ఎనీథింగ్, ఫెయిత్ కెన్ డూ ఎవ్రీథింగ్. ఏమైనా చేయగలదు, ఏదైనా చేయగలదు, అది ఫెయిత్, విశ్వాసం. ఇక్కడ రాయబడుచుంది, విశ్వాసం నీ యొక్క జీవితంలో కార్యాలను కలిగించగలదు. కనుక ఆ కార్యాలను చేయాలంటే నీ యొక్క జీవితంలో విశ్వాసం అనేది అవసరం. ఫస్ట్ విశ్వాసం, తర్వాతే క్రియ. మొదట విశ్వాసం, తర్వాతే క్రియ. నువ్వు విశ్వాసం ఉంటేనే ఆ పనికి విలువ ఉంటుంది తప్ప నువ్వు పని చేసిన తర్వాత నేను విశ్వాసం ఉంచానంటే పని అయితే జరిగేది కాదు. కానీ మొదట విశ్వాసం వల్లనే నువ్వు కార్యాలని చేయగలవు. విశ్వాసం ఉంటేనే నీ పని అవుతుంది చెప్పాలంటే. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆ విశ్వాసం నీ యొక్క జీవితంలో, నీ ప్రవర్తనలో మార్పు తెస్తుంది. ఆ యొక్క విశ్వాసమే ఒకసారి చూడండి, ఇక్కడ రాయబడుచుంది, అదే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 వచనం. యాకోబు 2:14, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అంటున్నాడు. ఏంటంట, సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను నాకు విశ్వాసం ఉందని చెప్తే ప్రయోజనం లేదు. క్రియ చేయకుండా నువ్వు ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నా ప్రయోజనం అనేది లేదు. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది. నీ విశ్వాసం కనపరచాలంటే నీ యొక్క మందిరంలో ఉన్న 10 మందికి నువ్వు సహాయం చేయి, అది క్రియ కనబడుతుంది. మనం ఎప్పుడు కూడా ఎలాంటి వారం అంటే నేను పొందుకోవాలి అనుకుంటాను తప్ప నేను ఇవ్వాలన్న ఆలోచన మాత్రము రాదు. కానీ ఇక్కడ అదే అంటున్నాడు, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినలా ఏం ప్రయోజనము? అటు విశ్వాసం వాడిని ఏమన్నా రక్షింపగలదా? క్రియలు లేకుండా నువ్వు ఎంత విశ్వాసం చేసినా ప్రయోజనం అయితే కాదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, క్రియ అంటే ప్రేమ మనము కలిగిన వారిగా ఉండాలి. క్రియ అంటే విధేయత కలిగిన వారిగా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో రాయబడుచుంది, ఆఖరి వచనంలో, నేను ఏ సంగతులు మీకు బోధించానో ఆ సంగతులు వారు విని
గైకొన్నట్లుగా మీరు వారికి బోధించాలి అని. అంటే ఈ ప్రేమ ఉంటేనే ఆ కార్యాన్ని మనము చేయగలం. ఈ ప్రేమ ఉంటేనే వారికి ఏది అవసరమో అది మనము చేయగలం. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ప్రేమ మనకు చాలా అవసరం. ఎందుకంటే అది ఉంటేనే నువ్వు కార్యాన్ని చేయగలవు. అది ఉంటేనే నువ్వు విశ్వాసం కలిగిన వారిగా ఉండగలవు. అది ఇక్కడ అంటున్నాడు, ఎవడైనాను తనకు విశ్వాసం ఉందని క్రియ చేయకపోయినట్లయితే, పని చేయకపోయినట్లయితే ఆ విశ్వాసం ఏంటంటే ప్రయోజనకరమైనదైతే కాదు. కానీ ప్రియమైన వాళ్ళరా, అటు విశ్వాసం కూడా వాడిని రక్షింపదు. కానీ ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే ఫెయిత్ ప్రొడ్యూస్ వర్క్, విశ్వాసమే క్రియలను కార్యాలను కలిగిస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే అటువంటి యొక్క విశ్వాసాన్ని పొందుకున్న నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క కార్యం ఎలా చేయాలంటే ప్రేమపూరితమైనదిగా ఉండాలి. నువ్వు చేస్తున్న పని విశ్వాస సహితముగా ఉండాలి. నువ్వు చేస్తున్న పని దేవుని ఎడల నమ్మకమైన వారు ఉండడానికి ఏదైతే అవసరమో అట్టి విధముగా నువ్వు ఉండాలి. ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది అపోస్తలుల మనం చదవం అనన్య సఫీరా గురించి. వారికి విశ్వాసం ఉంది కానీ క్రియల విషయంలో వారు ఫెయిల్ అయిపోయారు. విశ్వాసం ఉంది, ఆ విశ్వాసాన్ని కనబరిచాక పని విషయంలో వారు ఫెయిల్ అయిపోవటం వల్ల వారి ప్రాణాలను వారే పోగొట్టుకున్న వారుగా కనబడుతున్నారు. అక్కడ ప్రియమైన వాళ్ళరా, రాయబడుచుంది విశ్వాసము పనిని కలిగిస్తుంది. ఆ పని ఏంటంటే ప్రేమతో విధేయతతో మనం చేసేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం. అక్కడ ప్రియమైన వాళ్ళరా, రాయబడుచుంది నీ యొక్క విశ్వాసము ప్రేమలోనే కనబడతారు. కానీ ఎంత విశ్వాసం ఉందో తెలియాలి అంటే అంత పని నువ్వు చేసినట్లయితేనే నీ విశ్వాసం యొక్క క్వాలిటీ క్వాంటిటీ అనేది కనబడదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, యాకోబు పత్రిక 2 రాయబడుచుంది, నువ్వు విశ్వాసం లేని క్రియను చూపించినట్లయితే దాంట్లో చలనం అనేది ఉండదు, దాంట్లో ప్రాణం అనేది ఉండదు. ప్రియమైన వాళ్ళరా, ప్రాణము లేని శరీరం ఎలాగైతే మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా అటువంటిది. ప్రియమైన వాళ్ళరా, నీ యొక్క విశ్వాసాన్ని గుర్తించాలి అంటే నీ కార్యాలు ప్రేమపూర్వకంగా చేయాలి. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించేలాగున ప్రార్థన చేద్దాం. లేదు కొద్ది మాటలు మనం దీవించి ఆశీర్వదించును గాక.